దానియేలు గ్రంథం 1వ అధ్యాయము తెరిచి మనము ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడైన మా దేవా, ఈ బైబిల్ స్టడీలో మేమందరము కూడుకోవడానికి, మీ నామమున విజ్ఞాపన ప్రార్థన చేయడానికి, మీ యొక్క పరిశుద్ధ నామమును ఆరాధించడానికి, స్తుతులకు పాత్రుడవైన నిన్ను ఘనపరచడానికి మాకు ఇచ్చినటువంటి అవకాశమును బట్టి మీకు స్తోత్రం. ఈ సమయంలో మీ వాక్యమును మేము ధ్యానిస్తుండగా మీ ఆత్మ ద్వారా మాకు బోధించమని, మీ వాక్యము చేత మమ్మల్ని శుద్ధీకరించమని, మమ్మల్ని బలపరచమని, మీ యొక్క ఉద్దేశముల మేరకు మేము మలచబడినట్లు చేయమని, కూడి వచ్చినటువంటి మాకందరికీ కూడా ఈ సాయంకాలము దీవెనకరంగా మార్చమని, ఆటంకములన్నింటినీ దూరపరిచి మీ ఆత్మకార్యము జరిగించి మీరే ఘనత మహిమ ప్రభావములు పొందుకోమని యేసు ప్రభు నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. దానియేలు 1వ అధ్యాయము 8వ వచనం నేను చదువుతాను, మీరు మీ బైబిల్స్లో గమనించండి. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. మనం 3 వారాల క్రితము దానియేలు గ్రంథాన్ని ప్రారంభించాం. ఇది 3వ లెసన్. దీంట్లో మొదటి అధ్యాయాన్ని కొంతమంది 2 భాగాలుగా, కొంతమంది 3 భాగాలుగా, కొంతమంది ఎక్కువ భాగాలుగా విభజించి బైబిల్ స్టడీ చేయడం ఒక అలవాటు. అయితే మనము దాన్ని ప్రభుచిత్తమైతే 4 భాగాలుగా విభజించి చేయబోతున్నాం. సో ఆల్రెడీ ఇంట్రడక్షన్ అయిపోయింది. తర్వాత పోయిన వారము మొదటి 7 వచనాల గురించి మనము క్లుప్తంగా ధ్యానించాం. ఈరోజు 8వ వచనాన్ని మాత్రమే మనము స్టడీ చేస్తాం. వచ్చే వారము దేవుడి చిత్తమైతే 9 నుండి చివరి వరకు 21 వరకు ఉన్నటువంటి భాగాన్ని మనం స్టడీ చేస్తాం. ఈ 8వ వచనము ఈ అధ్యాయంలో చాలా ముఖ్యమైనటువంటి వచనం, అంటే దానికి చాలా కీలకమైనటువంటి వచనం. అక్కడ దానియేలు యొక్క తీర్మానం ఏంటో మనం చూడొచ్చు. ఆయన ఎలాంటి వాడో మనకు దేవుడు చూపిస్తాడు. ఈ నిర్ణయాన్ని బట్టే దానియేలు యొక్క మిగతా గ్రంథం అంతటికి కూడా విలువ. ఒకవేళ ఈ నిర్ణయాన్ని దానియేలు ఆ సమయంలో చేసి ఉండకపోతే ఈ రోజున మనకు దానియేలు గ్రంథమే ఉండేది కాదు. సో దట్స్ సో ఇంపార్టెంట్ అన్నమాట. మనం దాన్ని దృష్టిలో పెట్టుకోవడం అంత ముఖ్యం. అందుకనే ఆ ఒక్క వచనం గురించే మనం ఎక్కువ సమయము ధ్యానించాలని నేను ఈరోజు ఆ ఒక్క వచనం గురించే మీకు కొన్ని సత్యాలు చెప్పడానికి దేవుడు నన్ను ప్రేరేపించాడు. దానియేలు విదేశంలో ఉన్నాడు, బబులోను దేశంలో ఉన్నాడు, చెరలో ఉన్నాడు. తన కుటుంబానికి, తన యొక్క రక్త సంబంధీకులకు, తన దేశ ప్రజలకు, తన యొక్క యాజకులందరికీ కూడా దూరముగా ఉన్నాడు. అయితే విదేశంలో ఉన్నప్పటికీ, వేరే ఒక వ్యవస్థలో ఉన్నప్పటికీ, అక్కడ కొన్ని విషయాలు ఆయనకు వింతగా అనిపించినప్పటికీ, గుర్తుపెట్టుకోవాలి, దానియేలు ఒక టీనేజర్, 15 లేక 16 సంవత్సరాల యవనస్తుడు. అలాంటి వయసులో ఉన్నటువంటి ఒక వ్యక్తికి ఇలాంటి మార్పు మామూలు విషయం కాదు, అది చాలా ఎక్కువ ప్రభావితాన్ని చూపించేటువంటి విషయం. అయినా కూడా దానియేలు ఆ దేశంలో ఉన్నప్పుడు ఆయన యొక్క తీర్మానం ఏంటంటే, నేను నా దేవుడైనటువంటి యావే మీద పరిపూర్ణమైనటువంటి విశ్వాసమును కలిగి ఉండడమే కాదు, ఆయనకు నేను పరిపూర్ణమైన విధేయతను కూడా చూపిస్తాను. ఎట్టి పరిస్థితుల్లో నేను దేవుని యొక్క వాక్యపు పరిధుల నుండి బయటికి వెళ్ళను. ఈ దేశంలో నాకు భౌతికపరమైనటువంటి ఆస్తిపాస్తులు, పేరు ప్రతిష్టలు, ఇతరత్ర ఎన్ని కూడా వారు ఎరగా వేసినప్పటికీ నేను మాత్రము వాటిని ఆధారము చేసుకోను. నా దేవుడినే నా యొక్క ఆశ్రయ దుర్గముగా చేసుకుంటాను. ఆయన యందే నేను నిలకడగా ఉంటాను. అది దానియేలు యొక్క మనస్తత్వం. అందుకనే దానియేలు అంత గొప్ప భక్తునిగా, అంత గొప్ప వ్యక్తిగా, మరి ప్రపంచ దేశాలను ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి ఒక విశ్వాస వీరునిగా దేవుడి చేత వాడబడ్డాడు. బ్రిటన్ ఫిలాసఫర్ సిఎస్ లూయిస్ అనేవాడు, ఒకనికి దేవునితో పాటు సమస్తము ఉండి ఇంకొకనికి దేవుడు తప్ప మరి ఏమీ లేకపోయినా మొదటి వానికి ఎక్కువేమీ లేదు అని. మీకు ఒకసారి చెప్తే బహుశా అర్థమై ఉండకపోవచ్చు, రెండోసారి చెప్తాను. ఒకనికి దేవుడితో పాటు సమస్తము ఉన్నాయి, ఇంకొకటికి దేవుడు మాత్రమే ఉన్నాడు.
అయినా కూడా ఈ రెండవ వాని కన్నా మొదటి వానికి ఎక్కువ ఏమీ లేదు. అంటే దేవుడుంటే చాలు అంతా ఉన్నట్లు అని ఆ యొక్క మేధావి ఆయన సమయంలో చెప్పాడు. ఈ 8వ వచనంలో మనం చూసేది ఏంటంటే డానియల్స్ కన్విక్షన్, దానియేలు యొక్క దృఢ నిశ్చయత. ఈ టాపిక్ ఏంటంటే ది కాన్సక్రేషన్ ఆఫ్ డానియల్, దానియేలు యొక్క ప్రతిష్ట. అంటే అతడు తన్ను తాను దేవునికి ఏ రకంగా ప్రతిష్ఠించుకున్నాడో, దేవుని యొక్క విషయాలకు, దేవుని చిత్తానికి, దేవుని యొక్క ఉద్దేశానికి తన్ను తాను ఏ రకంగా అంకితం చేసుకున్నాడో దాని గురించినటువంటి విషయం ఇది. దాంట్లో 8వ వచనంలో దానియేలు యొక్క కన్విక్షన్ని మనం చూస్తాం. ఆయనలో ఉన్నటువంటి దృఢమైనటువంటి నిశ్చయతను మనం చూస్తాం. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్ష రసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరుచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి. ఇంగ్లీష్ బైబిల్లో ఎట్లా ఉంటుందంటే డానియల్ పర్పస్డ్ ఇన్ హిస్ హార్ట్, దానియేలు తన హృదయములో ఉద్దేశించెను. కొన్ని వర్షన్స్లో దానియేలు తన హృదయములో తీర్మానించుకొనెను, దానియేలు తన హృదయములో ఆయన ఒక పట్టుదల కలిగి ఉండెను, లేకపోతే దానియేలు తన యొక్క మనస్సును స్థిరపరుచుకొనెను అనేటువంటి రకంగా వారు తర్జుమా చేయడం జరిగింది. సో దానియేలు యొక్క హృదయంలో ఉన్నటువంటి ఒకే ఒక నిర్ణయం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ పరాయి రాజు యొక్క భోజనాన్ని కానీ పానీయాన్ని కానీ తీసుకొని తను తాను అపవిత్రపరుచుకొనకూడదు. మరి అక్కడ అపవిత్రపరుచుకొనకూడదు అనేది కూడా 2 సార్లు వాడబడింది. అపవిత్రపరుచుకోకుండా, మైలపడకుండా, మాలిన్యం అవ్వకుండా, దిగజారిపోకుండా తనకు దేవుడిచ్చినటువంటి ఆధిక్యతలోనే, పరిశుద్ధతలోనే కొనసాగాలని దానియేలు నిర్ణయించుకున్నాడు. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఒక వర్షన్లో అయితే మేడప్ హిస్ మైండ్ అని ఉంటుంది. అంటే తన మనస్సును ఆ రకంగా ఆయన సిద్ధపరచుకున్నాడు. ఈ రోజున క్రైస్తవులు ఎలాంటి వారై ఉండాలంటే దేవుడి కొరకు మేము జీవిస్తాం అనేటువంటి ఉద్దేశాన్ని కలిగి, దేవుడి కొరకే మేము పరిశుద్ధముగా బ్రతుకుతాం అనే మానసిక సిద్ధపాటు కలిగి ఉండుట చాలా అవసరం. అప్పుడే ఈ పాపిష్టి లోకంలో దైవికముగా పరిశుద్ధముగా బ్రతకడానికి మనకు వీలవుతుంది, లేకపోతే అది వీలు కాదు. ఇక్కడ కన్విక్షన్ గురించి మనం కొంత తెలుసుకోవడం అవసరము. తెలుగులో దానికి సరైనటువంటి పదము నాకు కనబడలేదు. నేను డిక్షనరీస్లో చూస్తే కూడా కొంతమంది దాన్ని నమ్మకము అన్నారు. ఎందుకంటే కన్విక్షన్ అనేది బిలీఫ్ నుండి వస్తుంది, కానీ అది బిలీఫ్ మాత్రమే కాదు, కేవలం నమ్మకం మాత్రమే కాదు, నమ్మకము కన్నా ఎక్కువగా ఉండేటువంటిది. దాన్ని దృఢ నిశ్చయత అనొచ్చు. అంటే బలమైనటువంటి ఒక నిశ్చయత, అంటే స్ట్రాంగ్ అష్యూరెన్స్. దేనికైతే ఒక మనిషి తన్ను తాను పరిపూర్ణంగా అప్పగించుకుంటాడో అలాంటి విషయం అని కూడా చెప్పచ్చు. అయితే ఒకప్పటి గొప్ప బైబిల్ టీచర్ హావర్డ్ హెండ్రిక్స్ దానికి చాలా శ్రేష్టమైనటువంటి నిర్వచనాన్ని ఇచ్చాడు. ఇంగ్లీష్లో ఆయన అన్నాడు, అ బిలీఫ్ ఇస్ సంథింగ్ యూ విల్ ఆర్గ్యూ అబౌట్, అ కన్విక్షన్ ఇస్ సంథింగ్ యూ విల్ డై ఫర్. నమ్మకం అనేది, విశ్వాసం అనేది నీవు వాదించడానికి ఉపయోగపడుతుంది. కన్విక్షన్ అనేది, నిశ్చయత అనేది నీవు మరణించడానికి ఉపయోగపడుతుంది. సో కేవలము మనకు బిలీఫ్ ఉంటే సరిపోదు, మనకు కన్విక్షన్ ఉండాలి. ఆ కన్విక్షన్ లేకపోతే మన జీవితంలో మనము దేవుడి కొరకు ఎక్కువ దూరం వెళ్ళం, దేవుడి కొరకు ఎక్కువ భారమును మోయం, దేవుడి కొరకు ఎక్కువ త్యాగం చెయ్యం, దేవుడి కొరకు గొప్ప విషయాలను ఆలోచించం. మనం సరిపెట్టుకుంటాం, రాజీ పడిపోతాం, మనకు ఇంత చాలే అనుకుంటాం. నేను దేవుడి కొరకు 30 అంతలు బ్రతుకుతున్నాను, అది నాకు సరిపోతుంది అనేటువంటి దాంతో తృప్తి పడిపోతాం. ఈ కన్విక్షన్ అనేదే దేవుని యొక్క సత్యములో నుండి, దేవుని వాక్యములో నుండి పుట్టుకొని వస్తుంది. కనుక మన జీవితంలో మనకు కష్టకాలం వచ్చినప్పుడు, లేకపోతే శోధన కాలం వచ్చినప్పుడు మనము తునకలైపోకుండా మనల్ని కట్టి ఒకే ఒక వ్యక్తిగా ఉంచేటువంటి ఒక గొప్ప స్థితి. అలాంటిది దానియేలు జీవితంలో మనం చూస్తాం. మీ ఆత్మీయ జీవితానికి వెన్నుముక లాంటిది ఏంటి అంటే ఈ దృఢమైనటువంటి నిశ్చయత. ఇది ఉంటే మీ జీవితంలో మీరు తొణికిసలాడడానికి అవకాశం ఉండదు. ఇది ఉంటే మీ మీద ఎలాంటి ఒత్తిడి ఉన్నా, ఎలాంటి ప్రభావం వచ్చినా కూడా మీరు మీ యొక్క పిలుపులో నుండి వైదొలిగిపోరు. ఇది లేదనుకోండి, చాలా సులువుగా మీరు మిమ్మల్ని అపవిత్రతకు అప్పగించేసుకుంటారు. ఇది లేని వారు మనకు చాలా మంది కనబడతారు. ఈ రోజున క్రైస్తవ్యంలో బిలీవర్స్ చాలా మంది ఉన్నారు, కానీ కన్విక్షన్ కలిగినటువంటి బిలీవర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. ఒక బిలీవర్గా ఉండుట గొప్ప విషయం కాదు, ఒక కన్విక్షన్ కలిగినటువంటి బిలీవర్గా ఉండుట గొప్ప విషయం. ఎందుకంటే ఆ కన్విక్షన్ మన యొక్క బిహేవియర్ని ఆల్టర్ చేస్తుంది, అది మన యొక్క ప్రవర్తనను
మారుస్తుంది. సో దానియేలు అలాంటి ఉద్దేశం కలిగినటువంటి వ్యక్తి. 119వ కీర్తన 106వ వచనం ఒకసారి చదువుదాం. Psalm 119, 106. కీర్తనకారుడు ఇక్కడ ఓ మాట అంటున్నాడు, నీ న్యాయ విధులను నేను అనుసరించదనని నేను ప్రమాణము చేసి ఉన్నాను, నా మాట నెరవేర్చుదును. దేవుడితో చెప్తున్నాడు అనమాట, దేవా నీవు ఇచ్చినటువంటి న్యాయ విధులు, లేకపోతే నీ శాసనాలు, లేకపోతే నీ కట్టడాలు, లేకపోతే నీ యొక్క వాక్య విధానము, దాన్ని నేను అనుసరిస్తాను, దాన్ని నేను తూచ తప్పకుండా పాటిస్తాను, ఎక్కడ కూడా దాంట్లో నేను రాజీ పడను. నీవు 100% నాకు ఆజ్ఞ ఇస్తే నేను 100% దాన్ని అనుసరిస్తాను. అది నా ప్రమాణము, అది నేను నీకు చేసేటువంటి ప్రమాణము. అండ్ ఆ ప్రమాణాన్ని నేను తప్పకుండా నెరవేరుస్తాను. నేను దాన్ని ఎక్కడ కూడా నెరవేర్చకుండా విడిచిపెట్టను, అంటే దాంట్లో నేను ఎక్కడ విఫలమైపోను. దీన్ని ఏమంటారంటే ఒక దృఢ నిశ్చయత అంటారు, దీన్ని ఒక స్ట్రాంగ్ కన్విక్షన్ అంటారు, ఒక స్ట్రాంగ్ డెసిషన్ అంటారు. దానియేలు కూడా ఇలాంటి మనస్తత్వము కలిగినటువంటి వ్యక్తి అన్నమాట. అందుకనే ఒక 15 సంవత్సరాల యవన బాలుడిగా ఉన్నప్పటికీ ఆయన ఈ రకమైనటువంటి కన్విక్షన్తో ఉన్నాడు గనుక ఆయనకి మోరల్ స్ట్రెంగ్త్ ఉండేది, నైతిక బలం ఉండేది. ఈ నైతిక బలమే అనైతికంగా ఉన్నటువంటి లోకంలో నిన్ను నిలబడుతుంది, నీవు పడిపోకుండా నీకు సహాయం చేస్తుంది. ఈ నైతిక బలము లేకపోతే మనం చాలా రకాలైనటువంటి శోధనలకు చాలా సులువుగా గురైపోతాం. ప్రార్థన చేయొచ్చు, బైబిల్ చదవచ్చు, బోధ వినొచ్చు, చాలా నేర్చుకోవచ్చు, ప్రసంగాలు కూడా చేయొచ్చు. ఎంతోమంది ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి సేవకులు ఈ రకంగా నైతికంగా దిగజారిపోవడానికి గల కారణం ఏంటంటే వారికి ఈ మారల్ స్ట్రెంగ్త్ లేకపోవడమే, అంటే వారికి ఒక స్ట్రాంగ్ కన్విక్షన్ లేకపోవడమే. మాథ్యూ హెన్రీ అనేటువంటి భక్తుడు అంటాడు, దానియేలును బబులోనీయులు పేరైతే మార్చారు కానీ దానియేలు యొక్క ప్రవృత్తిని మార్చలేకపోయారు. దానియేలు బబులోనీయుల మధ్యలో ఉన్నాడు కానీ బబులోనీయునిలాగా లేడు. దానియేలు బబులోనీయుల మధ్యలో ఇశ్రాయేలీయుడిగా ఉన్నాడు. క్రైస్తవుడు లోక సంబంధుల మధ్యలో ఉండొచ్చు కానీ లోక సంబంధిగా ఉండకూడదు. క్రైస్తవుడు లోక సంబంధుల మధ్యలో క్రైస్తవునిగా ఉండాలి. అలా ఉండాలంటే క్రైస్తవునికి కన్విక్షన్ అవసరం. మీ కాలేజీలో, మీ యొక్క నైబర్హుడ్లో, మీ మార్కెట్ ప్లేస్లో, మీ యొక్క ఆఫీసులో మీరు ఒక క్రిస్టియన్గా ఉండాలి. ఒక ప్రొఫెసింగ్ క్రిస్టియన్గా, అంటే నేను యేసుప్రభునందు విశ్వాసం ఉంచి విధేయత చూపించేటువంటి వ్యక్తిని అని చెప్పుకునేటువంటి క్రైస్తవునిగా ఉండాలంటే ఈ కన్విక్షన్ మీకు అవసరం, ఈ కన్విక్షన్ నాకు అవసరం. ఆయన తన జీవితపు మొదటి దశలో చేసినటువంటి తీర్మానము తన జీవితపు చివరి దశ వరకు ఆయనను నిలబెట్టింది. జస్ట్ ఒకసారి నాతో పాటు మీరు ఆలోచించండి. 6వ అధ్యాయంలో దానియేలు ఒక శాసనానికి లొంగకుండా దానిని మీరడానికి కారణం ఏంటంటే మొదటి అధ్యాయంలో ఆయన చేసినటువంటి నిర్ణయమే. 6వ అధ్యాయంలో వారు ఏం చెప్పారు, 30 రోజులు ఏ దేవతకు, ఏ దేవునికి, ఈ దేశంలో ఉన్నటువంటి ఏ మనిషి కూడా నమస్కారం చేయకూడదు, అర్జీ పెట్టకూడదు, అంటే రిక్వెస్ట్ పెట్టకూడదు. కేవలం రాజుకే వారి యొక్క విషయాలు తెలుపుకొని సహాయం కోరుకోవాలి. ఆ దేశమంతా దానికి లొంగారు కానీ దానియేలు మాత్రం దానికి లొంగలేదు. ఎస్పెషల్లీ అక్కడ దానియేలు గురించే ప్రస్తావించబడింది. 2 విచిత్రాలు దానియేలు గ్రంథంలో కనబడతాయి. 3వ అధ్యాయంలో షద్రకు, మెషకు, అబేద్నగోలు కనబడతారు, దానియేలు కనబడ్డు. 6వ అధ్యాయంలో దానియేలు కనబడతాడు, షద్రకు, మెషకు, అబేద్నగోలు కనబడరు. ఎక్కడున్నారో నాకు తెలియదు, పైకి వెళ్ళిన తర్వాత ఆయన్ని అడగండి. కాకపోతే సింహాల గుహలోనికి వెళ్ళడానికి ఆయన సిద్ధపడ్డాడు, మరణానికి ఆయన సిద్ధపడ్డాడు. అంటే ఈ రోజున ఆయనకున్నటువంటి యొక్క దృఢ నిశ్చయతే ఆ యొక్క అగ్నిగుండంలో, 7 పెంచబడినటువంటి అగ్నిగుండంలో పడవేయబడతారని చెప్పినా కూడా విగ్రహానికి వంగి మొక్కకుండా ఉన్నటువంటి ఆ 3 యవనస్తులు అలాంటి తీర్మానము 3వ అధ్యాయంలో చేయడానికి గల కారణం ఏంటంటే 1వ అధ్యాయంలో వారు అలాంటి దృఢమైనటువంటి నిశ్చయతను కలిగి ఉండడమే. సో మనం ఈ రోజున వేసుకోవాల్సినటువంటి ప్రశ్న ఏంటంటే మనము ఈ విషయాల్లో ఎలా ఉన్నాం? మన హృదయంలో దేవుడి కొరకు మనము ఎలాంటి ఉద్దేశమును చేసుకున్న వారముగా ఉన్నాం? మనం పాపం విషయంలో, అపవిత్రత విషయంలో దేవుడి ఎదుట ఎలాంటి తీర్మానము కలిగిన వారముగా ఉన్నాం? ఎలాంటి దృఢమైనటువంటి నిశ్చయతలో మనం జీవిస్తున్నాం? చాలాసార్లు క్రైస్తవులు కూడా ఒక పొరపాటు చేస్తారు. రోగానికి చాలా బాధపడతారు, శ్రమకు చాలా బాధపడతారు, నష్టం వస్తే చాలా బాధపడతారు, అపజయం వస్తే చాలా బాధపడతారు, వారి జీవితంలో వారిని ఎవరైనా మాట అంటే చాలా బాధపడతారు, పరువు పోతే చాలా బాధపడతారు. అండ్ కొన్ని సందర్భాల్లో దినాలు, వారాలు ఆ బాధలోనే ముంగిపోతారు.
అయితే వారి బ్రతుకులో ఉన్నటువంటి పాపం విషయంలో ఈ విషయాలకు ఎంత బాధపడ్డారో ఈ విషయాలతో పోలిస్తే 10% కూడా వారిలో ఉన్నటువంటి స్వార్థాన్ని బట్టి కానీ, వారిలో ఉన్నటువంటి అహాన్ని బట్టి కానీ, వారిలో ఉన్నటువంటి దుర్మార్గపు గుణాన్ని బట్టి కానీ బాధపడరు. ఇది దేవుడికి చాలా బాధ పెట్టేటువంటి విషయం. నేను ఎప్పుడు చెప్తాను, దేవుడు 60-70 ఏళ్ళు ఉండేటువంటి దేహానికన్నా నిత్యత్వములో ఉండేటువంటి ఆత్మకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తాడు. అండ్ ఆ ఆత్మ ఈ దేహాన్ని తొడుగుగా వాడుకునేటువంటిది. సో రియల్ యూ ఈజ్ నాట్ ద బాడీ, రియల్ యూ ఈజ్ ద స్పిరిట్. నిజమైనటువంటి నీవు ఎవరు అంటే ఆత్మ. సో నిన్ను దేవుడు ప్రేమించినప్పుడు దేవుడి యొక్క ప్రియారిటీ ఏంటంటే నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం. యోహాన్ అంటాడు కదా, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయాల్లో సౌఖ్యముగా ఉండాలి. సో దేవుడు కూడా అదే మనకు నేర్పిస్తున్నాడు దానియేలు ద్వారా. దానియేలు జీవితంలో మిగతావన్నింటికన్నా తన్ను అపవిత్రపరచుకొనకూడదు అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయంగా ఎంచబడింది. 4వ శతాబ్దంలో అలెగ్జాండ్రియా అనేటువంటి ఒక పట్టణానికి ఒక బిషప్ ఉండేవాడు. ఆయన పేరు అథనాసియస్. అథనాసియస్ బిషప్గా మారిన తర్వాత ఆయన చేసిన మొదటి పోరాటం ఏంటంటే, అదే టైంలో ఏరియస్ అనేటువంటి ఒక తప్పుడు బోధకుడు ఒక తప్పుడు బోధన తీసుకుని వచ్చాడు. ఇది చాలా ముఖ్యం, ఇది గుర్తుపెట్టుకోండి. 4th సెంచరీలో ఏరియస్ అనేటువంటి తప్పుడు బోధకుడు తీసుకుని వచ్చినటువంటి బోధ ఏంటంటే, తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడు అయినటువంటి దేవుణ్ణి సృష్టించాడు. యేసుక్రీస్తు సృష్టించబడ్డాడు. యేసుక్రీస్తు నిత్యుడు కాదు, ఒకానొక సమయంలో లోకానికన్నా ముందు దేవుని చేత సృష్టించబడ్డాడు. సో యేసుక్రీస్తు తండ్రి అయినటువంటి దేవునితో సరి సమానుడు కాదు. ఆయనను మనం గౌరవించాలి, ఆయనను మనము వెంబడించాలి, కానీ ఆయనను మనము దేవునితో సమానునిగా ఎంచకూడదు అని ఏరియస్ అనేటువంటి అతడు ఈ తప్పుడు బోధన తీసుకుని వచ్చాడు. అప్పుడు రోమన్ చక్రవర్తులు ఎక్కువ మంది బైబిల్ తెలియనటువంటి బుద్ధిహీనులు గనుక ఏరియస్కే సపోర్ట్ చేసేవారు. సో చక్రవర్తులు అందరూ కూడా ఏరియస్ వైపు ఉన్నారు, ప్రజలందరూ కూడా ఏరియస్ వైపు ఉన్నారు. ఏరియస్ చాలా తెలివి కలిగిన వాడు, అతని శిష్యులు కూడా చాలా తెలివి కలిగినటువంటి వారు. వారు ఏం చేశారంటే పాటల్లో కూడా త్రిత్వాన్ని తొలగించేశారు, ట్రినిటీని తొలగించేసి యేసు ప్రభువుని ఒక సృష్టించబడినటువంటి జీవిగా చూపించారు. అండ్ ఆ రోజుల్లో పాటలు అంటే మనుషులు చెవులు కోసుకునేవారు. సో పాటల ద్వారా మనుషులను మార్చడం, ఇన్ఫ్లుయెన్స్ చేయడం చాలా సులువు అనమాట. అథనాసియస్ ఒక్కడే దానికి వ్యతిరేకంగా నిలబడ్డాడు, దానిని హెరసీ అని ప్రకటించాడు. అది మతభేదము, అది అబద్ధ బోధ, అది వాక్య వక్రీకరణ అని బాహాటంగా చెప్పాడు. దానిని బట్టి ఆయనను రాజులు 5 సార్లు దేశ బహిష్కరణ చేశారు. రోమన్ చక్రవర్తులు 5 times అథనాసియస్ని ఎక్సైల్కి పంపారు. ఆయన చర్చ్ మీద దాడి చేశారు, ఆయన మీద అబద్ధపు అబాండాలు మోపారు, ఆయనను నానా రకాలుగా ఇబ్బందుల పాలు చేశారు, ఆయనను మరి ఎన్నో రకాలుగా బెదిరించారు. చివరికి ఒక చక్రవర్తి అథనాసియస్ని పిలిచి అడిగాడు, ఇంత జరిగినా కూడా నీవు వెనక్కి తగ్గట్లేదు, ఇప్పుడు ఒకటి తెలుసుకో, అథనాసియస్ లోకమంతా నీకు వ్యతిరేకంగా నిలబడింది అన్నప్పుడు అథనాసియస్ ఆ చక్రవర్తితో ఏమన్నాడు తెలుసా? ఓ చక్రవర్తి, మీరందరూ తెలుసుకోండి, అథనాసియస్ లోకమంతటికి వ్యతిరేకంగా నిలబడ్డాడు. దట్స్ లైక్ ఎ డానియల్. అది ఒక దానియల్ లాగా. అందుకనే ఎవరు అన్నారు, డేర్ టు బి ఎ డానియల్. దానియల్ లాగా ఉండడానికి ధైర్యమును కలిగి ఉండు. అథనాసియస్ చివరి దాకా కూడా లొంగలేదు. అందుకని అథనాసియస్కి ఒక నిక్ నేమ్ పెట్టేశారు, అథనాసియస్ కాంట్రా ముండం అని. కాంట్రా ముండం అనేది లాటిన్ భాషలో వాడినటువంటి ఫ్రేజ్. దాని యొక్క అర్థం ఏంటంటే అగెయిన్స్ట్ ద వరల్డ్. అథనాసియస్ లోకానికి వ్యతిరేకి, లోకానికి వ్యతిరేకంగా ఉన్నాడు. ఒక క్రైస్తవుడు లోకానికి వ్యతిరేకి, ఒక విశ్వాసి లోకానికి వ్యతిరేకి, ఒక పరిశుద్ధుడు లోకానికి వ్యతిరేకి, ఒక దైవ సంబంధి లోకానికి వ్యతిరేకి. ఎందుకంటే లోకము దైవ విరుద్ధమైనది, క్రీస్తును వ్యతిరేకించేటువంటిది. ఆ రోజున ఏరియస్ వేసినటువంటి విషబీజం ఈ రోజు వరకు మన మధ్యలో ఇంకా ఉంది. అందుకనే కొన్ని మతాల వారు, లేకపోతే కొన్ని కల్ట్స్ అండ్ మన మధ్యలో, మన ఆంధ్రప్రదేశ్లో కూడా కొంతమంది తప్పుడు బోధకులు యేసుక్రీస్తు సృష్టించబడ్డాడు, దేవుడు కాదు అని అంటారు. ఓకే, దానియేలు ఇక్కడ ఒక తీర్మానం చేశాడు అనేది మనం చూసాం. ఆయనకు ఒక కన్విక్షన్ ఉంది కనుక ఆ తీర్మానం చేశాడు. ఇంతకీ ఆయన తీసుకున్నటువంటి డెసిషన్ ఏంటి? రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని ఆయన ఉద్దేశించాడు. ఈ రాజు నెబుకద్నెజర్.
ఇతడు ఒక బబులోను రాజు. ఇతడు ఇశ్రాయేలుకు వ్యతిరేకంగా బ్రతికేటువంటి వ్యవస్థను పరిపాలించేటువంటి వాడు. ఇశ్రాయేలుకు ఉన్నటువంటి విధి విధానాలు దీనికి మరి పూర్తి వ్యతిరేకంగా ఉంటాయి. స్కాలర్స్ రకరకాల అభిప్రాయాలను వెళ్ళబుచ్చారు. ప్రధానంగా 3 మాటలు చెప్తారు, నేను అవి మీకు చెప్తాను. ఒకటి, ఈ యొక్క రాజుగారి భోజనము, పానీయము, లేకపోతే ఆ ద్రాక్ష రసము, ఇవి 2 కూడా బబులోను దేవతలకు అర్పించబడినవి కనుక ఒక ఇశ్రాయేలీయుడు వాటిని పుచ్చుకొనకూడదు. అదొక కారణం. రెండవ కారణం ఏంటంటే, దేవుడు ఇశ్రాయేలీలకు ఖచ్చితంగా చెప్పాడు. లేవియా కాండం 11వ అధ్యాయం నుండి మీరు తర్వాత చదువుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 11వ అధ్యాయం మీరు రాసుకుంటుంటే 44 నుండి 47 వరకు చదువుకోండి. అక్కడ దేవుడు కొన్ని నియమాలు పెట్టాడు. పవిత్రమైనవి, అపవిత్రమైనవి, వీటిని తినొచ్చు, వీటిని తినకూడదు. సో ఇశ్రాయేలీయులు వారి యొక్క మెనూ తయారు చేసినప్పుడు దాంట్లో అన్క్లీన్ యానిమల్స్ ఉండవు, దాంట్లో అపవిత్రమైనటువంటి యానిమల్స్ ఉండవు, దాంట్లో పవిత్రమైనటువంటివే ఉంటాయి. వారు ప్రతిసారి దీంట్లో చాలా జాగ్రత్త పడతారు. అపవిత్రమైనటువంటి జీవిని తింటే అపవిత్రపరచబడతారు. ఆ రకంగా వారు చేస్తే దేవుని యొక్క ఉగ్రతకు గురవుతారు కనుక వారు ఆ పని చేయరు. రెండవది, ఒక నిజమైనటువంటి యూదుడు కోషర్ ఫుడ్నే, అంటే కోషర్ పద్ధతిలో సిద్ధపరచబడినటువంటి ఆహారాన్నే తీసుకుంటాడు. ముస్లింలు అంటుంటారు కదా, హలాల్ చేయబడితేనే మేము తింటాం, లేకపోతే మేము తినమని. సో యూదులు కోషర్ ఫుడ్నే వాడతారు. అంటే ఒక జీవిని చంపినప్పుడు దాన్ని చంపే విధానం ఒకటి ఉంటుంది, దాంట్లో నుండి రక్తం అంతటిని తొలగించే విధానం ఒకటి ఉంటుంది. రక్తముతో పాటు ఉన్నటువంటి ఆహారాన్ని వీరు తినరు, అది దేవుడు నిషేధించాడు. బబులోనీయులకు అలాంటి పద్ధతులు ఏమీ లేవు. వారు రక్తంతో కూడా వండుకొని తినొచ్చు, కొన్ని సందర్భాల్లో వారు రక్తాన్ని కూడా తినొచ్చు. అది దైవ విరుద్ధమైనటువంటిది కనుక ఈ యూదులు దాన్ని తీసుకునేవారు కారు. ఇంకొక అభిప్రాయాన్ని కూడా కొంతమంది వెళ్ళబుచ్చారు. అదేంటంటే, దానియేలు బహుశా అనుకున్నాడంట, ఇది నాకు తెలీదు, వారు చెప్పారు కనుక నేను చెప్తున్నాను, బహుశా ఇది అయి ఉండొచ్చు. దానియేలు అనుకున్నాడంట, నా యొక్క జీవితపు మొదటి దశ నుండే నేను ఈ యొక్క పాపపు రాజు యొక్క ప్రొవిజన్ మీద, అంటే ఇతడు నాకు ఇచ్చేటువంటి ఆహారం మీద, ఇతడు నాకు ఇచ్చేటువంటి పానీయం మీద నేను పోషించబడ్డం మొదలు పెడితే ఇక నా జీవితము కింగ్ డిపెండెంట్ అయిపోద్ది, గాడ్ డిపెండెంట్గా ఉండదు, అంటే దేవుడి మీద ఆధారపడినటువంటి జీవితంగా ఉండదు. ఈ యొక్క పాపిష్టి రాజు యొక్క సమకూర్పు మీద ఆధారపడినటువంటి జీవితంగా ఉంటుంది అని ఆయన భావించాడు అని కొంతమంది అభిప్రాయం. కనుక అతడు మనుషులు ఇచ్చేటువంటి దాని మీద కాదు, దేవుడిచ్చినటువంటి న్యాచురల్ ప్రొవిజన్ మీద, అందుకనే శాఖ ధాన్యాదులు అడిగాడు. అంటే అవి భూమి నుండి మొలుస్తాయి, ఎవడి ప్రమేయం లేకుండా దేవుడిచ్చాడు కనుక వస్తాయి. నీరు ఎవరు సృష్టించలేదు, దేవుడిచ్చాడు కనుక వస్తుంది. ద్రాక్ష రసాన్ని ఒకడు, అఫ్కోర్స్ దేవుడిచ్చినా ఒకడు తయారు చేయాలి. సో ఆ రకంగా దానియేలు అనుకున్నాడని కూడా కొంతమంది అంటారు. ఇక్కడ హెబ్రీ భాషలో అపవిత్ర అనేటువంటి పదాన్ని మీరు చూస్తే గాల్ అనే పదాన్ని దానియేలు వినియోగించాడు. ఈ గాల్ అనేటువంటి పదము రిలీజియస్ డిఫైల్మెంట్కి సంబంధితమైన పదం, అంటే భక్తిలో అపవిత్రపరచబడుటను సూచించేటువంటి పదం. సో ఆ పదాన్ని బట్టి మనం అర్థం చేసుకోవడం ఏంటంటే, ఈ రకంగా వీరు ప్రవర్తిస్తే వీరి యొక్క విశ్వాసములో వీరు దేవుడి ఎదుట అపవిత్రులుగా ఎంచబడతారు. సో దాన్ని బట్టి అతని యొక్క 3 స్నేహితులు తమను తాము అపవిత్రపరచుకోకుండా జాగ్రత్త పడ్డారు. ఎంత జాగ్రత్త తీసుకున్నారు? ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 14వ వచనం, ప్రభు పంపినటువంటి పత్రికలో ఆయన పెర్గమ సంఘముతో చెప్తున్నాడు, ఆయనను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది, అవేవనగా విగ్రహములకు బలిచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయునట్లును, ఇశ్రాయేలీలకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించు వారు నీలో ఉన్నారు. సో ఇక్కడ ఒకటి మనకు అర్థమైపోయింది, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తింటే అది దైవ విరుద్ధము, అది పాపము. సో వీరు ఆ యొక్క విగ్రహాలకు అర్పించేటువంటి బబులోనియన్ ఫుడ్ని తీసుకోవడానికి ఇష్టపడలేదు. అండ్ దానియేలు తను అపవిత్రపరచుకోకూడదు అనుకున్నాడు. ఎందుకంటే మనము ఇక్కడ లాస్ట్ లెసన్లో ఒకటి చూసాం, దానియేలుతో పాటు మరి దేవుని మందిరములో వాడబడేటువంటి పరిశుద్ధమైనటువంటి కొన్ని పాత్రలను కూడా నెబుకద్నెజర్ తీసుకుని వచ్చాడు. ఆ లెసన్లో మీకు చెప్పాను, ఈ యొక్క వెసల్ ఎట్లా సేక్రెడ్ యూస్ కోసము దేవుడి చేత దేవుడి యొక్క మందిరంలో నియామకానికి ఏర్పరచబడిందో, అదే ప్రకారం దానియేలు తను తాను చూసుకున్నాడు. బహుశా దానియేలు యొక్క మైండ్లో ఇది మెదిలి ఉండొచ్చు, ఆ యొక్క పాత్రలు యెరూషలేములో మా దేవుడి మందిరములో ఆయన పని కోసమే వాడబడాలి, ఇక్కడ అవి వాడబడితే అపవిత్రపరచబడతాయి. అలాగే నేను నా దేవుని కొరకే వాడబడాలి, ఇలాంటి రాజుల కొరకు నేను వాడబడితే అపవిత్రపరచబడతాను అని బహుశా ఆయన అనుకుని ఉండొచ్చు.
ఎందుకంటే దాని క్లూ మనము తర్వాత లెసన్లో చూస్తాం. 5వ అధ్యాయంలో బెల్షస్సర్ అనేటువంటి ఒక రాజు చేసినటువంటి పాపాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. అతడు ఈ యొక్క పాత్రలను బయటికి తెప్పించాడు, వాటిని అపవిత్రపరిచాడు. అండ్ ఆ రోజున వారందరూ కూడా మద్యం తాగారు. మద్యం ఎందుకు తాగకూడదు? ఎందుకంటే మద్యము ఒక మోతాదులో తాగితే తప్పు కాదు. కేవలం ఇశ్రాయేలులో నాజీరులుగా చేయబడినటువంటి వారు మాత్రమే ద్రాక్ష రసాన్ని, ద్రాక్ష చెట్టు నుండి వచ్చినటువంటి దాన్ని తీసుకోకూడదు. నాజీరులు మాత్రమే. దానియేలు నాజీరుగా ఎంచబడ్డాడు, చేయబడ్డాడు అని స్పెసిఫిక్గా బైబిల్లో మనకు కనబడదు. కాకపోతే ఆయన ఆ రకమైనటువంటి తీర్మానం చేసుకున్నాడేమో మనకు తెలియదు. అందుకనే ద్రాక్ష రసాన్ని కూడా ముట్టడానికి ఇష్టపడలేదు. అండ్ వీళ్ళకి ఉన్నటువంటి అలవాటు ఏంటంటే విస్తృతంగా ద్రాక్ష రసం తాగేవారు. విచ్చలవీడితనం అనేది బబులోన్లో మనకు కనబడుతుంది. 5వ అధ్యాయంలో మనము దాన్ని చూడొచ్చు. సో దానియేలు భయపడి ఉండొచ్చు, నేను కొంత తీసుకుంటే మరి తర్వాత ఇంకా కొంత అని నేను అనవసరంగా నన్ను నేను దాంట్లో తోసేసుకుంటానేమో, అసలు స్టార్ట్ చేయకపోతేనే మంచిది అనుకున్నాడేమో. అదొక మంచి ప్రిన్సిపల్, దాన్ని నేను డానియల్ ప్రిన్సిపల్ అంటాను. ఆ ప్రిన్సిపల్ ఏంటంటే కొన్ని ప్రమాదకరమైనటువంటి విషయాలలో మనం చెయ్యి పెట్టకపోతేనే మంచిది. నన్ను నేను కంట్రోల్ చేసుకుంటా, నాకు సెల్ఫ్ కంట్రోల్ ఉంది అని కొంతమంది అనుకొని కొంత దూరం పోతారు, తర్వాత ఇంకా కొంత దూరం పోతారు, తర్వాత ఇంకా కొంత దూరం పోతారు. ఇక పోతూనే ఉంటారు. ఆగడం కష్టమైపోతుంది. ఎందుకంటే స్లోప్ అనేది ఒక్కసారి మీరు దిగడం మొదలు పెడితే ఇక వచ్చేస్తూనే ఉంటుంది. నాకు ఇంకా గుర్తుంది, ఒకసారి నేను ఫలక్నుమా దగ్గర ఒక కొండ ఎక్కాను. నా ఫ్రెండ్ అన్నాడు ఇక్కడ నుండి చక్కగా కిందికి ఉరకొచ్చు అని. అతడు ఉరకడం మొదలు పెడితే నేను కూడా ఉరికాను. వాడేమో షూస్ వేసుకొని ఉరికాడు, నేనేమో కోలాపూరి చెప్పులు వేసుకొని ఉరికాను. అది నేను చేసిన నా లైఫ్లో అతి పెద్ద తప్పు. చెప్పులు దిగిపోయాయి, నేను ఎక్కడో పడి చచ్చిపోవాల్సింది. దేవుడు నన్ను కృపచేత బతికించాడు, ఈ రోజు నా బోధకుడిగా చేశాడు. లేదా చాలా టైం బ్యాకే చచ్చిపోవాల్సింది. అట్లా స్లోప్ దిగితే ఇక డేంజరస్ అని చాలామందికి తెలియదు. దానియేలు దాంట్లోనికి అసలు వద్దు అనుకున్నాడు. సో ఫెయిత్ అండ్ గాడ్లీనెస్ ఆర్ నాన్ నెగోషియబుల్స్. విశ్వాసము, భక్తి అనేటువంటివి బేరానికి పెట్టబడినటువంటివి. ఎప్పుడు కూడా వాటితో మనం బేరం ఆడకూడదు. వాటిని మనం ఎప్పుడు కూడా మార్కెట్లో మరొక ధరకు పెట్టడానికి దేవుడు అనుమతించడు. ఆ రకంగా మనం చేయకూడదు. మరి ఈ రోజున మన యొక్క పవిత్రతకు సంబంధించినటువంటి ప్రమాణాలు ఏంటి? వాట్ ఆర్ ద స్టాండర్డ్స్ ఆఫ్ అవర్ ప్యూరిటీ? మనం ఏ రకంగా ఈ విషయంలో జీవితాన్ని జీవిస్తున్నాం? మనం ఎక్కడ వరకు వెళ్తాం? ఎక్కడ ఇది అపవిత్రత అని లైన్ని మనం వేసుకుంటాం? ఏ రకంగా మీ జీవితంలో మీరున్నారు ఒకసారి చూసుకోండి. దానియేలు యొక్క కన్విక్షన్ చాలా స్థిరంగా ఉండింది, బలంగా ఉండింది. అండ్ చివరి దాకా అది ఉంది కనుక ఆయన ఒక పరిశుద్ధునిగా మనకు కనపడతాడు. ఈ కన్విక్షన్ని బట్టి 3 విషయాలను ఆయన అధిగమించాడు. మొట్టమొదటిది ఏంటంటే కింగ్స్ కమాండ్, రాజుగారి ఆజ్ఞను అధిగమించాడు. మీరు 10వ వచనంలో చదివితే అన్నపానములను నియమించిన రాజగు అని ఆ యొక్క నపుంసకుల అధిపతి అంటాడు. సో ఈ యొక్క అన్నపానములు వీరికి ఇవ్వాలని, 3 సంవత్సరాలు ఇచ్చి వారికి తర్ఫీదునివ్వాలని స్వయంగా రాజుగారే ఆజ్ఞిచ్చారు. 16వ వచనాన్ని కూడా మీరు చదివితే రాజు వారికి నియమించిన భోజనమును, పానము కొరకైన ద్రాక్షరసమును అని రాయబడి ఉంటుంది. అంటే ఈ మెనూ డిసైడ్ చేసింది కింగే. నా ఇప్పుడు వినండి, రాజుగారే మెనూ డిసైడ్ చేసి ఇచ్చినప్పుడు దాన్ని ఇక కాదనే వారు ఎవరుంటారు? రాజుగారి యొక్క మాటను మీరేటువంటి ధైర్యం ఎవరు చేస్తారు? ఆ యొక్క అధిపతి ఏమంటున్నాడు? రాజుగారు చెప్పారు, మీరు తినకపోతే నా తలకాయ తెంపేస్తాడు. సో ఇది చాలా సివియర్ విషయం, చాలా గొప్ప విషయం. ఇది మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే దానియేలుకు 3 స్నేహితులకు, ఈ 4రికి ఒక విషయం తెలుసు, ఇది రాజాజ్ఞ, దీన్ని మేము మీరినట్లు రాజుగారికి తెలిస్తే, రాజుగారికి కోపం వస్తే మా యొక్క ప్రాణం పోయే ప్రమాదం ఉంది. ఇది రిస్కీ బిజినెస్, చాలా రిస్క్ దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉంది. ఎందుకంటే అసలు వీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెరపట్టబడినటువంటి వారు. వీరిని రాజుగారు ముందే చంపేయాల్సింది, లేకపోతే చెరసాల్లో వేసేయాల్సింది. ఆయన వీరికి ఒక ఆపర్చునిటీని ఇస్తున్నాడు, వీరిని శిక్షణలోనికి తీసుకుని వచ్చి తన కొరకు వాడుకుందాం అనుకున్నాడు. అలాంటప్పుడు వీరు ఇట్లాంటివి పెడితే చాలా ఖచ్చితమైనటువంటి శిక్ష ఆయన వేయొచ్చు. సో కొన్నిసార్లు మనం కూడా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటూ ఉంటాం. బహుశా ఎవరైనా దానియేలుతో పాటు వచ్చినటువంటి వారు అనొచ్చు, అది రాజు యొక్క ఆజ్ఞ, అది దేశంలో ఒక శాసనము, అది లా, దానికి వ్యతిరేకంగా మనం వెళ్తే తీవ్రమైనటువంటి పర్యావసనాలు ఉంటాయి. లేకపోతే ఇది మనకు అభివృద్ధి చెందడానికి మంచి అవకాశం, డెవలప్ అవ్వడానికి ఇది గ్రేట్ ఆపర్చునిటీ. సో ఈ యొక్క లాని మీరు మీరితే మీకు అసలు ఇక భవిష్యత్తే ఉండకుండా పోతుంది. అండ్ ఇంకొకటి కూడా అని ఉండొచ్చు, మనం రోమ్లో ఉన్నప్పుడు రోమన్లుగా ప్రవర్తించాలి, ఇస్రాయేల్లో ఉన్నప్పుడు ఇస్రాయేలీలుగా ప్రవర్తించాలి.
చాలాసార్లు ఇట్లాంటివి మనకు చెప్తుంటారు మన కాలేజెస్లో, మన ఆఫీసుల్లో, మన యొక్క ఇరుగు పొరుగు మధ్యలో, మన బంధువుల మధ్యలో. అయితే దానికి అపోస్తలులు మంచి ఆన్సర్ ఇచ్చారు. ధర్మశాస్త్రము ఎలా ఉన్నప్పటికీ, అంటే ప్రభుత్వము లేకపోతే లోకంలో ఉన్నటువంటి ఆజ్ఞ ఎలా ఉన్నప్పటికీ దానికి పైన ఇంకొక ఆజ్ఞ ఉంటుంది. ఆ ఆజ్ఞ దేవుని యొక్క ఆజ్ఞ. మనము మనుషుల యొక్క ఆజ్ఞలకు భయపడడం కాదు, దేవుని యొక్క ఆజ్ఞలకు భయపడాలని అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయం 29వ వచనంలో వారు చెప్పారు. అందుకు పేతురును అపోస్తలులను, మనుషులకు కాదు దేవునికే మేము లోబడవలెను గదా. సో మనుషులకు కాదు దేవునికే మేము లోబడాలి. ఆయనే మా యొక్క సుప్రీం కమాండ్ గనుక ఈ యొక్క కింగ్స్ కమాండ్కి మేము లోబడకపోతే ఏం పర్వాలేదు. క్రైస్తవులు ఎక్కడ రాజీ పడతారు, ఎక్కడ లొంగిపోతారు, ఎక్కడ దిగజారిపోతారంటే, ప్రభుత్వము ఎప్పుడైనా వాక్య విరుద్ధమైనటువంటి శాసనాన్ని తెస్తే, సమాజంలో ఉన్నటువంటి పెద్దలు ఎప్పుడైనా వాక్య విరుద్ధమైనటువంటి సాంప్రదాయాన్ని ప్రవేశపెడితే, వారి బంధుమిత్రుల్లో, వారికి ఉన్నటువంటి కుటుంబ సంస్కృతిలో ఇలాంటిది ఎప్పుడైనా పెద్దలు లేకపోతే స్వయమైనటువంటి తల్లిదండ్రులు, అత్తమామలు, ఇతరత్ర వారు ఎప్పుడైనా దీన్ని తీసుకుని వస్తే వారు ఎదురు చెప్పలేరు. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా దేవుడి సేవకుడు కూడా అలాంటిది తీసుకుని వస్తే వారు ఎదురు చెప్పలేరు. వారు దానికి లొంగిపోతారు. ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా లోపల మాత్రం వారు రాజీ పడిపోయి దానికి లొంగిపోతారు. అది మనము చేసేటువంటిది కాదు, అది మనం చేయకూడనటువంటిది. ఎందుకంటే మనకు అట్ ది ఎండ్ ఆఫ్ ద డే దేవుడు వాక్యంలో ఇచ్చినటువంటి ఆజ్ఞే ముఖ్యం, కానీ ఇవేవి కూడా ముఖ్యము కాదు. ఒకటి ఆలోచిస్తే, క్రైస్తవులు చాలా మట్టుకు కామన్ కరెంట్ అంటే ప్రపంచంలో ఉన్నటువంటి మామూలుగా వెళ్ళిపోయేటువంటి ప్రవాహంతో వెళ్ళిపోతుంటారు. ఎదురీదరు. దానియేలు, ఆయన యొక్క సహోదరులు లేకపోతే బ్రదర్స్ ఇన్ ద లార్డ్, వాళ్ళు ఎదురీదినటువంటి వారు. ఒక భక్తుడు అనేవాడు ఆ టైంలో బహుశా 7,000 మందిని తీసుకుని వచ్చి ఉంటారు. 7,000 మంది బబులోనుకు తీసుకురాబడిన దాంట్లో మనం 4 గురించే వింటున్నాం. అంటే 6,996 ఏం చేశారు? దే వర్ ఫ్లోటింగ్ విత్ ద కామన్ కరెంట్. వారు ఇతరులతో పాటు పర్వాలేదు అని సాగిపోయి ఉండొచ్చు, కానీ వీరు మాత్రం అట్లా చేయడానికి ఇష్టపడలేదు. సో మన జీవితంలో మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, ప్రభుత్వం చెప్పింది కనుక మనం లొంగాలి, పెద్దలు చెప్పారు కనుక మనం పాటించాలి, ఇది ఒక ఆచారం కనుక మనం చెయ్యాలి, అట్లా చేయకపోతే అందరూ అవ్వ అంటారు కనుక మనం చెయ్యాలి అంటే మీరు దేవుడికి భయపడేవారు కాదు, మీరు మనుషులకు భయపడి మనుషులకు లొంగిపోయేవారు అనేది నిరూపించుకుంటున్నారు. మీరు దానియేలు వంటి వారు కారు అనేది నిరూపించుకుంటున్నారు. సో ఈ బిబ్లికల్ కన్విక్షన్ లేనటువంటి వాడు చాలా సులువుగా పడిపోతాడు, చాలా సులువుగా రాజీ పడతాడు. ఒకప్పుడు అమెరికన్ 3rd వైస్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి ఆరన్ బర్ర్ అనేటువంటి వ్యక్తికి దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. ఏల్ యూనివర్సిటీలో ఒక క్రిస్టియన్ మీటింగ్ అయినప్పుడు ఈయన కూడా యవన కాలంలో ఉన్నప్పుడు అటెండ్ అయ్యాడు. సో ఆ క్రిస్టియన్ మీటింగ్లో చాలా చక్కని వర్తమానం విన్నాడు. విన్న తర్వాత ఆ రోజుల్లో వారి యొక్క అలవాటు ఏంటంటే, ఎవరైనా స్పందిస్తే వెంటనే పక్కన ఒక ఎంక్వైరీ రూమ్ ఉంటుంది. అక్కడికి వీరు స్పందించినటువంటి వారిని తీసుకెళ్ళి అక్కడ వారితో కూర్చుని ఇంకొక అరగంట గంట సేపు వారికి వివరంగా దేవుడి యొక్క వాక్యాన్ని వివరించి వారి విశ్వాసంలో వారిని బలపరిచేటువంటి ప్రయత్నం చేస్తారు. సో అలాంటి వారందరినీ కూడా ఎంక్వైరీ రూమ్కి వెళ్ళమని చెప్పినప్పుడు ప్రసంగికుడు ఆరన్ బర్ కూడా లేచి అటువైపు వెళ్తున్నాడు. ఆ ఏల్ యూనివర్సిటీలో ఉన్నటువంటి మిగతా విద్యార్థులందరికీ ఇతడు చాలా మేధావి, ఇతడు చాలా గట్టికుడు అని తెలుసు. సో ఆరన్ బర్ అటు వెళ్తున్నప్పుడు ఒకడు అన్నాడంట, సిసిసి ఆరన్ బర్ ఆల్సో ఈజ్ గోయింగ్ ఇన్ టు ద ఎంక్వైరీ రూమ్, అతడు కూడా దాంట్లోనికి వెళ్ళిపోతున్నాడు. అనగానే ఆరన్ బర్ యొక్క అహం దెబ్బతిన్నదనమాట. చాలా ఆయనకి సిగ్గు అనిపించింది. సో 4 అడుగులు ముందుకెళ్ళి మళ్ళా వెనక్కి వచ్చి నవ్వుతూ అన్నాడు, మిమ్మల్ని అందరినీ ఫూల్ చేయడానికి అనేసి వెళ్ళిపోయాడు. కానీ హిస్టరీ మనకి చెప్పేది ఏంటంటే, అతడు నిజంగానే కదిలించబడ్డాడు, నిజంగానే వెళ్తున్నాడు. కానీ ఎప్పుడైతే ఈ విద్యార్థి అట్లా అన్నాడో, ఇతర విద్యార్థులు అతన్ని ఎగతాళి చేయడం మొదలుపెట్టారో, అతడు సాహసము చేయలేకపోయాడు దేవుడి కొరకు ఒక స్టాండ్ తీసుకోవడానికి. అతడు రాజీ పడిపోయాడు. తర్వాత అమెరికన్ ప్రెసిడెంట్ అయ్యాడు. అయినా కూడా చరిత్రలో అతడు ఒక నేరస్తునిగా మిగిలిపోవాల్సినటువంటి పరిస్థితి. ఆయన మీద అలాంటి విషయాలు నిజంగానే పడ్డాయి. రెండవది, దానియేలు యొక్క కన్విక్షన్ని బట్టి అతడు నిరాకరించింది ఏంటంటే కింగ్స్ కంఫర్ట్స్, రాజుగారి యొక్క సౌకర్యాలు, రాజుగారి యొక్క సుఖభోగాలు. వీరందరూ చెరపట్టబడినటువంటి వారు, వీరిని రాజు చిత్రహింసల పాలు చేయొచ్చు. యుద్ధ ఖైదీలను నెబుకద్నెజర్ ఎలాగంటే అలా వాడుకోవచ్చు.
అయినా కూడా నెబుకద్నెజర్ ఏం చేశాడు? ఆయనకున్నటువంటి కోరికను బట్టి వీరిలో కొంతమందిని, ద క్రీమ్ ఆఫ్ ద క్రాప్, అంటే ఇశ్రాయేలీయులు చాలా మేధస్సు కలిగినటువంటి వారు అని నెబుకద్నెజర్ గుర్తించాడు. ఇప్పటికి కూడా ప్రపంచమంతా గుర్తించింది ఏంటంటే ఇశ్రాయేల్ వారు చాలా మేధావులు. మీకు ఒక సత్యం చెప్తాను, అమెరికాలో ఉన్నటువంటి ఫార్చ్యూన్ 500 కంపెనీస్కి రియల్ బ్యాక్ బోన్ ఏంటి అంటే ఇస్రాయేలీ టెక్నాలజీ. ఇస్రాయెల్లో టెల్ అవీవ్లో చాలా స్టార్టప్ కంపెనీస్ ఉన్నాయి, చిన్న చిన్న కంపెనీస్. అక్కడ ఉన్నటువంటి బ్రిలియంట్ ఇస్రాయేలీ యంగ్ పీపుల్, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, వాళ్ళు ప్రోగ్రాములు రాశారు, వాళ్ళు స్టార్టప్ కంపెనీలు మొదలు పెట్టారు. కానీ ప్రపంచానికి తెలియదు దీన్ని యాపిల్ కొన్నది, దీన్ని గూగుల్ కొన్నది, దీన్ని మైక్రోసాఫ్ట్ కొన్నది. వారి యొక్క ప్రయాసాన్ని వీరి పేరుతో ప్రపంచానికి అమ్ముకుంటుంది. మనం అందరం అనుకుంటాం యాపిల్ ఈజ్ గ్రేట్, గూగుల్ ఈజ్ గ్రేట్, Microsoft is great, but the real brains behind these giant companies are Israelis. So Nebuchadnezzar is a genius. Nebuchadnezzar ki telusu ప్రపంచంలో ఉన్నటువంటి వారందరికీ లేనటువంటి జ్ఞానము ఇశ్రాయేలీయులకు ఉన్నది. సో నేను పెరగాలి, నా దేశాన్ని పెంచుకోవాలి, నా యొక్క పాలనను పటిష్టం చేసుకోవాలంటే దీంట్లో ఉన్నటువంటి కొంతమందిని నేను వాడుకోవాలనుకున్నాడు. వారికి ఒక మంచి అవకాశం ఇచ్చాడు. వారిని రాజులతో పాటు పెంచి ఆ రకమైనటువంటి సౌకర్యాలతో ఉంచి భోజనము అండ్ పానీయము అండ్ సుఖాన్ని ఇవ్వాలని ఆశపడ్డాడు. సో ఇదంతా కూడా చాలా గొప్ప ఆధిక్యత. అయితే దానియేలు అండ్ స్నేహితులు ఏం చేశారు? వారికి ఇవి ముఖ్యం కాదు. వారికి ఏం ముఖ్యమో, మొదట ఆయన రాజ్యము, ఆయన నీతి. ఏమి తిందునో, ఏమి తాగుదునో, ఏమి ధరింతునో అనేది డానియల్ మైండ్లో అసలు ఒక్కసారి కూడా క్రాస్ అయి ఉండదు. నేను డానియల్స్ బ్రెయిన్ చూడలేదు, కానీ బైబిల్ చూశాను కనుక నాకు తెలుసు. బ్రెయిన్ మ్యాపింగ్ చేస్తారు. బ్రెయిన్ మ్యాపింగ్లో ఒక వ్యక్తి ఏ రకంగా ఆలోచిస్తాడో చెప్తుంటారు మనకు శాస్త్రవేత్తలు. సో దానియేలు యొక్క ఆలోచన ఏంటో నేను బైబిల్ మ్యాపింగ్ చేసి చెప్తున్నాను మీకు. అదేంటంటే దానియేలు యొక్క మైండ్లో ఏమి తిందునా, ఏమి తాగుదునా, ఏమి ధరింతునా అనేటువంటి ఆలోచనే లేదు. మొదట ఆయన రాజ్యము, ఆయన నీతి చాలు అనుకున్నాడు. దానియేలు ఎట్లా ఆలోచించాడంటే పౌల్లాగా ఆలోచించాడు. సంతుష్టి సహితమైనటువంటి దేవభక్తి గొప్ప లాభ సాధనం అనుకున్నాడు. దానియేలు ఎట్లా ఆలోచించాడంటే సొలొమోన్ లాగా ఆలోచించాడు. సొలొమోన్ రాశాడు సామెత 15:16 నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే యెహోవా యందలి భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండుట మేలు. ఎంత శ్రేష్టమైనటువంటి మాటలో చూడండి. నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉండుట కంటే. ఒక్కసారి మీరు ఆలోచించండి, ఒకవేళ ఇతడు రాజుగారి భోజనాన్ని పానీయాన్ని తీసుకుని ఉంటే అతడు మనస్సాక్షిలో గాయపరచబడేవాడు. అతడి మనస్సాక్షి అతనికి వ్యతిరేకంగా దోషారోపణ చేసేది. ప్రతిరోజు అతడు దాని యొక్క భారం కింద బతకాల్సి వచ్చేది. అతడికి నెమ్మది ఉండేది కాదు. అతడు కింగ్స్ ప్యాలెస్లో ఉండొచ్చు, అతడు కింగ్స్ ప్లేట్లో తినొచ్చు, అతడు కింగ్ యొక్క ప్రిన్స్గా, ప్రపంచ ప్రముఖుడిగా మారొచ్చు, కానీ అతనికి పీస్ ఉండదు. ధనం ఉండొచ్చు, ఐశ్వర్యం ఉండొచ్చు, కానీ పీస్ ఉండదు. దానికన్నా యెహోవా యందలి భయభక్తులతో కూడిన కొంచెము కలిగి ఉండుట మేలు అని రాశాడు. సో ఈ రకముగా అతడు ఆలోచించాడు గనుక అతడు కాంప్రమైజ్ అవ్వడానికి ఇష్టపడలేదు. ఇతనితో మనము ఈరోజు క్రైస్తవుల్ని పోల్చామనుకోండి, క్రైస్తవులు ఈ రోజున చీప్ కంఫర్ట్స్ కొరకు ఎంత కాంప్రమైజ్ అవుతున్నారో నేను స్పెషల్గా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. జస్ట్ చీప్ కంఫర్ట్స్ కొరకు దేవుని సేవకులు కూడా చాలా కాంప్రమైజ్ అయిపోతారు. మంచి సేవ చేసేటువంటి అవకాశం ఉన్న చోట, ఎక్కడైతే దేవుడు వారిని పరిచయం చేయమంటాడో అక్కడికి వెళ్ళరు. ఎందుకంటే అక్కడ కంఫర్ట్ ఉండదు, అక్కడ సౌకర్యం ఉండదు. నాతో పాటు ఒక ఆయన ఒకప్పుడు ఆంధ్రాకి వచ్చాడు. ఒక చిన్న పల్లెటూరు. సమ్మర్లో 8 నుండి 12 గంటలు కరెంట్ ఉండదు అక్కడ. అండ్ ఆ రోజుల్లో 3 సార్లు రోజుకు బోధించాలంటే 3 స్నానాలు చేయాలి. సో ఈ బోధకుడు ఒక్కసారి వచ్చాడు, రాత్రికల్లా చాలా విసిగిపోయాడు. ఆర్గనైజర్తో అంటున్నాడు, ముందే నాకు చెప్పొద్దా, నేను నా యొక్క జనరేటర్ తెచ్చుకునేవాడిని, నా ఏసీ తెచ్చుకునేవాడిని అనేసి. యేసు ప్రభు పరలోకం నుండి ఈ లోకానికి వచ్చినప్పుడు అవేమి తెచ్చుకోలేదు. సో మనకు చాలాసార్లు మనం కాంప్రమైజ్ ఎందుకు అవుతామంటే కంఫర్ట్. నేను ఈ మధ్య ఒక పట్టణానికి వెళ్ళాను. ఆ పట్టణంలో ఒక పెద్ద చర్చ్ కట్టాడు. ఆ చర్చికి సెంట్రల్ ఏసీ పెట్టాడు ఆ పాస్టర్ గారు. 3,000 మంది ఆ చర్చిలో సెంట్రల్ ఏసీలో చల్లగా కూర్చుంటారు. ఆ పాస్టర్ గారు అన్నాడు, 30 ఏళ్ళు మా చర్చిలో అసలు ఇలాంటి ఫెసిలిటీయే లేదు. కానీ నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది, ఈరోజు పెట్టాం కానీ అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంటుంది, బ్రదర్ ఈ రోజున మన
విశ్వాసులు ఎట్లా అయిపోయారంటే చర్చికి వెళ్ళాలన్నప్పుడు చూస్తారంట, ఫ్యాన్ ఉంటుందా, ఏసీ ఉంటుందా, మంచి కుషన్ ఉంటుందా, కింద కూర్చోబెడతారా. సో చర్చ్ కంఫర్టబుల్గా ఉంటే వచ్చేటువంటి వారు ఉన్నారు, మీటింగ్ కంఫర్టబుల్గా ఉంటే వచ్చేటువంటి వారు ఉన్నారు. అందుకనే చూడండి, పరేడ్ గ్రౌండ్లో మీటింగ్ పెడితే జనాలకు తక్కువ ఉండదు, ఎందుకంటే కంఫర్టబుల్గా ఉంటుంది. అదే మీరు ఎక్కడైనా స్లమ్లో మీటింగ్ పెట్టండి, ఎవడు రాడు, ఎందుకంటే అక్కడ ఏమీ కంఫర్టబుల్గా ఉండదు, ముక్కుకి ఇబ్బంది, అక్కడ మనుషుల్ని చూడాలంటే కంటికి ఇబ్బంది, ఆ యొక్క సందులోకి పోవాలంటే మన పరువుకి ఇబ్బంది. సో మనం కంఫర్టబుల్ క్రిస్టియన్స్గా అయిపోయాం. డానియేల్ ఈ కంఫర్ట్స్ కోసం చూసుకోలేదు. దానియేలుకు మరి ఎన్ని సంవత్సరాలు ఉండాలో బహుశా ఆయన తెలుసుకునే ఉంటాడు. 70 ఏళ్ళు అక్కడ చెరలో ఉండాలని. సో 70 years నేను చేసేటువంటి తీర్మానం ద్వారా నేను అధ్వాన్నమైనటువంటి రీతిలో బ్రతకాల్సి వచ్చినా సరే సిద్ధం అనుకున్నాడు. జాన్ బనియన్ కూడా అట్లాగే అనుకున్నాడు. 12 ఏళ్ళు నా కుటుంబానికి దూరంగా, నా యొక్క సుఖానికి దూరంగా, సౌకర్యానికి దూరంగా నేను ఉండడానికి సిద్ధం, కానీ వాక్య పరిచర్య మానడానికి నేను సిద్ధం కాదు. అండ్ ఈరోజు నేను చాలాసార్లు ఫ్యామిలీ కౌన్సిలింగ్ చేసేటప్పుడు, ఫ్యామిలీ సెమినార్స్లో గమనించేది ఏంటంటే, క్రైస్తవ భార్యాభర్తలు కూడా వారికి కొన్ని సుఖాలు అవి అవసరము లేనటువంటివి, వారికి అవి లేకపోయినా కూడా ఏమి తేడా పడదు, వారికి ఏ రకంగా కూడా నష్టం ఉండదు, అయినా కూడా వాటి కోసము నేను గమనించింది ఏంటంటే వారి ఆత్మీయతను పణంగా పెడతారు, వారి దాంపత్య జీవితాన్ని పణంగా పెడతారు, వారి పిల్లల భవిష్యత్తును పణంగా పెడతారు, వారి యొక్క సాక్ష్యాన్ని పణంగా పెడతారు, అండ్ దేవుడు వారికి ఇచ్చినటువంటి పిలుపును పణంగా పెడతారు, వారి యొక్క సేవా అవకాశాలను పణంగా పెడతారు. అండ్ ఇద్దరు ఆ యొక్క ఇంకొక 4 రూపాయలు ఎక్కువ సంపాదించుకుని 2 గదుల బదులు 6 గదుల ఇంట్లో ఉందాం, చిన్న మారుతి 800 బదులు మారుతి డిజైర్లో తిరుగుదాం, లేకపోతే ఈ రకంగా స్మార్ట్ ఫోన్ చిన్నది కొనే బదులు యాపిల్ ఐఫోన్ కొనుక్కుందాం. సో ఈ డిఫరెన్సెస్ కొరకు వాళ్ళు కక్కుర్తి పడినప్పుడు ఏమేం పోగొట్టుకుంటున్నారు? స్పిరిచువాలిటీ, ఫ్యామిలీ లైఫ్, చిల్డ్రన్స్ ఫ్యూచర్, దేర్ కాలింగ్, దేర్ మినిస్ట్రీ అండ్ ప్లీజింగ్ గాడ్, ఇవన్నీ కూడా పోగొట్టుకుంటున్నారు. సో నిజమైనటువంటి దాన్ని నిజము కానటువంటి దానికోసం వదిలేసుకుంటున్నారు. నేను నా కౌన్సిలింగ్ సెషన్స్లో గమనించింది ఏంటి, ఎందుకు వీళ్ళు ఇట్లా చేస్తున్నారంటే 3 కారణాలు. ఒకటి పర్సనల్ అంబిషన్, వారి వ్యక్తిగత కారణం అనమాట. అది వారికి ఆ రకంగా ఉండడం ఇష్టం కనుక వారు ఉన్నదాంతో తృప్తి పడరు, లేని దాని కొరకు ప్రాకులాడుతుంటారు. రెండవది పార్ట్నర్ ప్రెషర్, భార్యకు ఉద్యోగం చేయడం ఇష్టం ఉండదు, కానీ భర్త చేపిస్తాడు. భర్తకు 75,000 వస్తున్నాయి, వారు హాయిగా బ్రతకొచ్చు, అయినా కూడా భార్యను తోస్తాడు ఇంకొక 30,000 సంపాదించమని. ఇది పార్ట్నర్ ప్రెషర్. మూడవది పియర్ ప్రెషర్. వచ్చిన వాళ్ళు అడుగుతారు, ఏమండి ఏం చేస్తున్నారు? నేను హౌస్ వైఫ్. ఓహో హౌస్ వైఫ్, అట్లా చూస్తారు. చూడగానే ఈమెకి పరువు పోయినట్టు అయిపోద్ది. ఓహో నువ్వు ఒక టీచర్ పోయి ఉండి 7,000 సంపాదించో, 10,000 సంపాదించో, నన్ను అట్లా చిన్న చూపు చూస్తావా అని ఈమె మదన పడిపోయి, ఈమె ఇంకెక్కడికో పోయి ఇంకా కష్టాలు పడి ఏదేదో చేస్తుంది. కొన్ని సందర్భాలు ఉన్నాయి, అక్కడ ఇద్దరు పనిచేస్తే సమస్య లేదు, అది దేవుడికి మీరు ప్రార్థన చేసుకొని నిర్ణయించుకోవాల్సినటువంటి విషయం. ఇక్కడ అపార్థం చేసుకోవద్దు, నన్ను స్త్రీ ఉద్యోగం చేయొద్దు అని నేను చెప్పట్లేదు. కొన్ని సందర్భాల్లో అది అలౌడ్, కానీ కొన్ని సందర్భాల్లో అది అలౌడ్ కాదు. నేను ఎప్పుడు కూడా జాక్ పూనన్ గారితో నేను అన్ని ఏకీభవించకపోయినా ఒక్క దాంట్లో మాత్రం ఆయన్ని నేను గౌరవిస్తాను. ఎందుకంటే జాక్ పూనన్ వైఫ్ యానీ పూనన్ ఒక గైనకాలజిస్ట్, ఒక ప్రొఫెషనల్ డాక్టర్. కానీ ఆ భార్యాభర్తలు ఇద్దరు ఒక తీర్మానం చేశారు, మన 4 కుమారులను పెంచుదామా, లేకపోతే నీవు ప్రాక్టీస్ పెట్టి 30 ఏళ్లలో సంపాదించే సంపాదనతో తృప్తి పడదామా. సో వాళ్ళు అన్నారు, ఈ సంపాదన వదిలేద్దాం, 4 పిల్లల్ని చక్కగా తీరుద్దాం. 4 కుమారులు జెమ్స్, ఇద్దరు అమెరికాలో చర్చెస్ కూడా పెట్టారు. 4 సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. పెద్ద ఆయన అయితే చాలా పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఆయన కింద 1000 మందిని మేనేజ్ చేస్తాడు, బట్ అట్ ద సేమ్ టైమ్ ఈజ్ అ హంబుల్ ప్రీచర్. ఇంకొక 2 కుమారులు చర్చెస్ నడిపిస్తున్నారు. 4 గాడ్లీ ఫ్యామిలీస్. ఈ రోజున జాక్ పూనన్ గారికి 30 కోట్లు లేకపోయినా ఎవ్వరూ వెల కట్టలేనంత శ్రేష్టమైన కుమారులు ఉన్నారు, అండ్ వాళ్ళ ద్వారా ప్రపంచంలో గొప్ప పరిచర్య జరుగుతుంది. సో దీన్ని తెలివి అంటారు, దీన్ని వివేకం అంటారు, దీన్ని దైవికమైనటువంటి లక్షణం అంటారు. అందుకనే ఈయన ఏం చేశాడంటే కింగ్స్ కంఫర్ట్ని వదిలేశాడు. యేసుప్రభు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు తన కంఫర్ట్ గురించి ఆలోచించలేదు. పశువుల తొట్టిలో పరుండబెట్టబడ్డాడు, పేద వడ్రంగి ఇంటిలో పెంచబడ్డాడు, ఇశ్రాయేలు యొక్క ఎండ వీధుల్లో ఆయన తిరుగులాడాడు. అండ్ ఆయన ఈ టైంలో రాలేదు, ఆయన ఆ టైంలో వచ్చాడు.
ఆయన ఏ కంఫర్ట్ లేకుండా అతి కిరాతకమైనటువంటి, అతి హీనమైనటువంటి, చాలా వేదనతో కూడుకున్నటువంటి మరణానికి తను తాను అప్పగించుకున్నాడు. మరి ఆయన మా ప్రభు అని, ఆయన మా మాధురి అని చెప్పుకుంటూ మనం కంఫర్ట్ కొరకు కాంప్రమైజ్ అయిపోతే అది మంచి పద్ధతి కాదు. మూడవది, కింగ్స్ కెరియర్. రాజుగారు ఇచ్చేటువంటి గొప్ప, లాస్ట్ టైం చెప్పాను కదా, BAS, బబులోనియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్. దట్ ఈస్ ద హైయెస్ట్ సర్వీస్ ఇన్ బాబిలోన్. ఇక ప్రపంచం అంతట్లోకెల్లా బాబిలోన్ ఆ టైంలో చాలా ఉన్నతమైనటువంటి దేశం. అది ఎట్లా అంటే, మీరు అమెరికాలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా, AASగా మారేటువంటి యోగ్యత అన్నమాట. అమెరికాలో సెక్రటరీలుగా మారేటువంటి యోగ్యత. దాన్ని ఎవడు పోగొట్టుకుంటాడు చెప్పండి? రాజుగారికి సలహాలు ఇచ్చేటువంటి వారిగా మారడం, పరిపాలన యంత్రాంగంలో మరి మీ యొక్క గొప్ప సత్తా చూపించేటువంటి అవకాశం. అలాంటి అవకాశము, బంగారు అవకాశము దానియేలుకు అతని స్నేహితులకు వచ్చింది. అయినా కూడా దానియేలు అతని స్నేహితులు ఏమంటున్నారు? మేము ఈ యొక్క రాయల్ సర్వీస్లో చేయడానికి, మమ్మల్ని మేము అపవిత్రపరచుకోవడానికి ఇష్టపడట్లేదు. సో బాబిలోన్ కెరియర్ని వారు నో చెప్పారు. ఇది బైబిల్, ఇది దేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి విషయం. నేను మీకు ఒక షాకర్ ఇస్తాను. ఒక షాకర్ ఏంటంటే, మనిషి లైఫ్లో అన్నిటికన్నా ముఖ్యమేంటి? ప్రపంచం మనకు నేర్పించింది ఏంటంటే, మానవుని జీవితంలో అన్నిటికన్నా ముఖ్యం కెరియర్ అంటారు. కానీ దేవుడు ఎక్కడ బైబిల్లో మానవుని జీవితంలో అన్నిటికన్నా ముఖ్యం కెరియర్ అని చెప్పలేదు. మానవుని జీవితంలో కెరియర్ ముఖ్యమని ఎందుకు అనుకుంటారంటే, నువ్వు ఎంత చదివినా ఆ కెరియర్ కోసమే. నీకు ఒక జాబ్ రాగానే, నీకు ఒక ప్రొఫెషన్ రాగానే, నీ ఒక కెరియర్లో సెటిల్ అవ్వపోగానే మీ తల్లిదండ్రులు అనేది ఏంటంటే, మా అబ్బాయి సెటిల్ అయిపోయాడు, మా అమ్మాయి సెటిల్ అయిపోయింది, ఇప్పటికి వాళ్ళకి పెళ్లి చెయ్యాల. ఉద్యోగం రాగానే వీరి గుండె మీద నుండి పెద్ద భారం పోతుంది. అంటే వాళ్ళు ఏమంటున్నారు? ఇప్పుడు వీడు బన్ గయా, క్యా బన్ గయా, కుచ్ బన్ గయా, वो पूरा अंदर से खराब है, उसको बहुत कुछ बनना है, लेकिन उसको एक जॉब मिला और मैंने को एक तनख्वाह मिलता, ये बन गया. क्या बन गया? उल्लू बन गया. తెలివి లేనటువంటి మూర్ఖుడు. ఉద్యోగం మంచిది కాదని నేను చెప్పట్లేదు, నన్ను అపార్థం చేసుకోవద్దు. వృత్తి మంచిది కాదని నేను చెప్పట్లేదు. దేవుడు దానికి కూడా ఒక ప్లేస్ని ఇచ్చాడు. కానీ ప్రియారిటైజ్ చేశాడు. ఏది ముఖ్యం, ఏది ముఖ్యం కాదు ఆయన చెప్పాడు. సో ఏది ముఖ్యము? దేవుడి దృష్టిలో కెరియర్ ముఖ్యం కాదు, దేవుడి దృష్టిలో క్యారెక్టర్ ముఖ్యం. ఈ రోజున ప్రాబ్లం ఏంటంటే, కెరియర్ కోసం క్యారెక్టర్ని సాక్రిఫైస్ చేస్తున్నారు. మనం ఏం చేయాలంటే, మన క్యారెక్టర్ కోసం కెరియర్ని సాక్రిఫైస్ చేసే వారంగా ఉండాలి. నీ యొక్క శీలము నీ యొక్క వృత్తి కన్నా గొప్పది. సో నీ వృత్తి కొరకు శీలాన్ని కోల్పోవద్దు. నీ శీలాన్ని కాపాడుకోవడానికి నీ వృత్తిని కోల్పో. నా బ్రదర్ అంటే మా ఆవిడ పెద్ద అక్కయ్య భర్త ఎయిర్ ఫోర్స్లో వింగ్ కమాండర్గా పనిచేసి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని వచ్చేసాడు. తర్వాత ఆయన ఫైనాన్స్లో చాలా దిట్ట కనుక ఆయన ఒక కంపెనీకి, సుఖం అనేటువంటి కంపెనీ మీకు తెలిసే ఉండొచ్చు, ఇన్వర్టర్స్ కంపెనీ. ఆ కంపెనీ ఆయన మరి ఢిల్లీ గుర్గావ్లో మొదలుపెట్టినప్పుడు ఆ కంపెనీలో ఆయన VP ఫైనాన్స్గా కొంతకాలం పనిచేశాడు. తర్వాత సింగపూర్లో ఇంకొక కంపెనీకి VP ఫైనాన్స్గా పనిచేశాడు. ఆ తర్వాత ఇంకొక పెద్ద కంపెనీ, ఇండియాలో చాలా పెద్ద కంపెనీకి మళ్ళా నోయిడాలో VP ఫైనాన్స్గా పనిచేశాడు. సో ఈ పెద్ద కంపెనీ కొరకు VP ఫైనాన్స్గా పనిచేస్తున్నప్పుడు ఈయన ఒక నాస్తికుడు. ఈయనకి దేవుడితో సంబంధం లేదు. సో ఈ నాస్తికుడు ఆ యొక్క ఫైనాన్షియల్ డీలింగ్స్లో ఒకటి గమనించాడు. ఈ పెద్ద కంపెనీ వారు ఇంకా ఎక్కువ లైసెన్సెస్ కొరకు మార్కెట్ని పెంచుకోవడం కోసము కోట్ల రూపాయలు లంచాలు ఇస్తున్నారు. అండ్ ఇది ఈయన యొక్క డిపార్ట్మెంట్ నుండి పోవాలన్నమాట. ఈయనే దానికి హెడ్, VP ఫైనాన్స్. ఆయనకు నచ్చలేదు. సో వెంటనే CMDతో ఆయన భేటీ అయ్యి ఆయన చెప్పాడు, ఈ రకంగా మనం చేయడం అవసరమా? ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ కంపెనీ, మనం ఒక రెప్యూటెడ్ కంపెనీగా ఎండుకొండొద్దు. మన కంపెనీలో మనము ఇంకా ముందుకు డెవలప్ చేసుకుంటూ పోతే ఆటోమేటికల్లీ మనం పెరుగుతాం. ఈ రకంగా లంచాలు ఇవ్వడం అవసరమా అంటే CMD ఒప్పుకోలేదు. అవసరము, మనం చాలా వేగంగా ఇతరులు మనకు కంప్యూటర్స్గా ఉండకుండా మనం పైకి వెళ్ళిపోవాలి. ఒక నెల తర్వాత ఈయన ఏం చేశాడో తెలుసా? ఆ ఉద్యోగానికి రాజీనామా చేసేసాడు. ఈయనకి ఒక మంచి కారు, షఫర్ డ్రివెన్ కారు, తర్వాత గుర్గావ్లో చాలా ఖరీదైనటువంటి ఫ్లాట్ అండ్ లక్షల రూపాయల్లో జీతం. ఆయన ఉద్యోగం మానేసి ఇంట్లో కూర్చున్నాడు. కారణం ఏంటంటే, ఐ విల్ నాట్ డూ ఎనీథింగ్ విత్ దట్ కరప్ట్ బిజినెస్. ఆ యొక్క
లంచగొండి వ్యాపారంలో నా చెయ్యి ఉండడానికి వీల్లేదు. నేను అంటాను, ఆ నాస్తికుడికి నా దృష్టిలో ఎక్కువ విలువ ఉంది చాలామంది బైబిల్ పట్టుకొని బ్యాప్టైజ్ అయ్యామని చెప్పుకొని తిరిగే క్రైస్తవుల కన్నా. ఎందుకంటే ఆయనకు క్యారెక్టర్ ముఖ్యం, కెరియర్ ముఖ్యం కాదు. మళ్ళీ ఇప్పుడు ఆయన ఇంకొక కంపెనీకి, ఇంటర్నేషనల్ కంపెనీకి VP ఫైనాన్స్ అయ్యాడు, చేస్తున్నాడు. కానీ రాజీ పడడానికి ఇష్టపడట్లేదు. మనం ఏం చేస్తాము, చాలా సులువుగా రాజీ పడిపోతుంటాం. ఒక వచనాన్ని చూపిస్తాను మీకు. చాలా వచనాలు ఉన్నాయి కానీ చూపించడానికి టైం లేదు. ఒక వచనం చాలా అనుకుంటాను. ఇది కూడా సామెతల గ్రంథం 25వ అధ్యాయం 26వ వచనం. సామెతలు 25:26. కలకలు చేయబడిన ఊటయు చెడిపోయిన బుగ్గయు నీతిమంతుడు దుష్టునికి లోబడుటయు సమానములు. చాలా జ్ఞానయుక్తమైనటువంటి మాట అన్నమాట. కలకలు చేయబడిన ఊట అంటే మలినమైపోయినటువంటి ఊట. అదొక స్ప్రింగ్. మీ యొక్క మురికి కాళ్లతో దాంట్లో మీరు నిలబడ్డారు, ఆ యొక్క స్ప్రింగ్ ఉబుకుతున్న నీళ్ళంతా మురికైపోయినాయి. సో అట్లా కలకలు చేయబడిన ఊట, చెడిపోయిన బుగ్గ, దాంట్లో నుండి నీరు వస్తుంది కానీ ఆ నీరు చెడిపోయింది. ఆ రెండు ఎలాగో నీతిమంతుడు దుష్టునికి లోబడుట కూడా అంతే. లోబడుట అంటే నీతిమంతుడు రాజీ పడి దుష్టుని యొక్క ప్రపోజల్కి ఒప్పుకున్నప్పుడు. ఒక నీతిమంతుడు తనకు వచ్చేటువంటి క్షణికమైనటువంటి లాభం కోసమో లేకపోతే కొంత కక్కుర్తి కోసమో ఒక చెడ్డవానికి తల వంచినప్పుడు వాడి బ్రతుకు కూడా ఇలాగే కలకలు చేయబడినటువంటి ఊటలాగా, చెడిపోయిన బుగ్గలాగా తయారవుతుంది. ఇది దేవుడి మాటలు ఇవి. సో ఇప్పుడు మీరు చెప్పండి, కెరియర్ ఇంపార్టెంటా, క్యారెక్టర్ ఇంపార్టెంటా? మనల్ని క్రైస్ట్ లైక్గా మారమని చెప్తున్నాడు దేవుడు. మీరు క్రీస్తు పోలికలోనికి రావాలి. క్రీస్తు పోలికలోనికి రావాలి అంటే మనకు క్రైస్ట్ లైక్ క్యారెక్టర్ ఉండాలి. సో క్యారెక్టర్ బిల్డింగ్ క్రిస్టియన్కి ముఖ్యం కానీ కెరియర్ బిల్డింగ్ ముఖ్యం కాదు. మీరు క్యారెక్టర్ని బిల్డ్ చేసుకోండి, మీకు కావలసిన కెరియర్ని దేవుడు ఇస్తాడు. 2 కేసులు మీకు చెప్తాను. యోసేపు తన క్యారెక్టర్ని కాపాడుకుంటే దేవుడు ఎవ్వడు ఇవ్వలేనంత గొప్ప కెరియర్ని జోసెఫ్కి ఇచ్చాడు, ఈజిప్ట్ ప్రైమ్ మినిస్టర్ చేశాడు. డానియల్ తన క్యారెక్టర్ని కాపాడుకుంటే దేవుడు 4 రాజుల కింద ప్రధానమంత్రిగా పనిచేసేటువంటి యోగ్యతను దానియేలుకి ఇచ్చాడు. సో ప్రొటెక్ట్ యువర్ క్యారెక్టర్. దేవుడు హీ విల్ ప్రమోట్ యూ ఇన్ టు అ గ్రేట్ కెరియర్. అది మనం గుర్తుపెట్టుకోవాలి. కానీ లోకం మనకు నేర్పించేది మీ కెరియర్ ఇంపార్టెంట్. ఎంతోమంది తండ్రులు తమ పిల్లలతో చెప్తుంటారు, ఈ తండ్రులు చర్చిలో పాస్టర్లు, ఈ తండ్రులు చర్చిలో పెద్దలు ఏం చెప్తుంటారు తెలుసా? ఇట్స్ ఓకే రా, ఒక్కసారి ఫేక్ సర్టిఫికెట్ పెట్టు, ఆ తర్వాత సీట్ వచ్చిన తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళి సిన్సియర్గా రిపెంట్ అయిపో. ఎంతోమంది అట్లా చెప్తుంటారు. ఇర్మియా 13వ అధ్యాయం 11వ వచనంలో దేవుడు చెప్పాడు, చాలా బాధపడుతూ చెప్పాడు ఈ మాట. ఇర్మియా 13:11. ఇశ్రాయేలు వంశములందరినీ నడికట్టు నరుని నడుమునకు అంటి ఉన్న రీతిగా నన్ను అంటి ఉండ చేసితిని గాని వారు నా మాటలు వినకపోయి ఉన్నారని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఒక నరునికి బెల్ట్ ఎట్లా నడుముకు అంటుకొని గట్టిగా పట్టుకొని ఉంటుందో ఆ ప్రకారం నా ప్రజలు నా నడుముకు పట్టుకొని ఉండాలి అని నేను ఆశపడ్డాను. కానీ వారు నా మాటలు వినట్లేదు. వారు నా మాటలు వింటే నా నడుముకు అట్లా నడికట్టులాగా అంటుకొని ఉంటారు. క్లింగింగ్ అంటూ మీ, నాకు అలా అంటి పెట్టుకొని ఉండడం, దేవుడి యొక్క నడుమును పట్టుకొని ఉండడం అన్నమాట. చూస్తుంటాం మనం కొన్నిసార్లు తల్లిదండ్రులు ఇద్దరే బయటికి వెళ్తుంటే పిల్లలు వారికి ఒకటి తెలిసిపోద్ది, ఓహో మమ్మీ డాడీ ఇద్దరే పోతున్నారు, మనల్ని తీసుకుపోవట్లేదు. సో మనం ఏం చేయాలి? ఇప్పుడు గట్టిగా వారి నడుమును పట్టేసుకొని కేకలు పెట్టాలి, అంతే కదా? సో దేవుడు అంటున్నాడు, నా యొక్క నడుమును మీరు అట్లా అంటి ఉండాలి. మీరు నా మాట వింటే మీరు నాకు అట్లా ఉంటారు, లేకపోతే అట్లా ఉండరు. ఆ అన్యోన్యతను మనం కోల్పోతాం ఎప్పుడైతే మనం ఈ రకంగా రాజీ పడతామో, ఎప్పుడైతే మనం ఒక దృఢ నిశ్చయతను కలిగి లేకుండా మన జీవితాన్ని జీవిస్తూ ఉంటామో. సో ఈ రోజున మనం ప్రశ్నించుకోవాల్సింది ఏంటంటే, నేను దేవునికి అంత దగ్గరగా ఉన్నానా? దేవుడిని ఆ రకంగా హత్తుకొని ఉన్నానా? నేను దేవుని యొక్క హృదయానికి అలాంటి ఆనందాన్ని కలిగిస్తున్నానా? నీవు దేవుడి మాట వింటే నీవు ఆ సిచ్యువేషన్లో ఉంటావు, దేవుడి మాట వింటే ఆ కండిషన్లోనికి వస్తావు, లేకపోతే నీవు దానికి దూరంగా విభిన్నంగా ఉంటావు. దానియేలు ఇంత బలమైనటువంటి ఆత్మీయతను కలిగి ఉండడానికి ఒక 3 కారణాలు ఉన్నాయి. మేబీ నెక్స్ట్ వీక్ దాన్ని మనం చూడొచ్చు అనుకుంటాను. కాకపోతే ఇక్కడ ఒక విషయాన్ని నేను చెప్పి ప్రార్థన చేస్తాను. ప్రతిసారి మనం దేవుడి వాక్యాన్ని వ్యక్తిగతంగా చదివినా, ధ్యానించినా, లేకపోతే ఈ రకంగా సంఘముగా కూడుకొని బైబిల్ స్టడీలే చేసినా, లేకపోతే చర్చ్లో దాని గురించి మనం విన్నా, దాంట్లో దేవుడు మనతో మాట్లాడినటువంటి విషయాలను మనం సీరియస్గా తీసుకోవడం చాలా అవసరం.
వాటిని మన జీవితానికి అప్లై చేసుకోవడం చాలా అవసరం. అప్పుడు మన జీవితంలో దైవ కార్యం అనేది జరుగుతుంది. ఈ దానియేలు 1వ అధ్యాయం 8వ వచనాన్ని చదివి చాలామంది ప్రభావితమయ్యారు. ఎస్పెషల్లీ చాలామంది యవనస్తులు ప్రభావితమయ్యారు. వారు సవాలు చేయబడ్డారు. ఇక్కడ కూడా ఈ రోజున కొంతమంది యవనస్తులు ఉన్నారు కనుక నేను వారిని కూడా సవాలు చేస్తున్నాను. ఒక 15 సంవత్సరాల యవనస్తుడు తన యొక్క జీవితంలో తన యొక్క సుఖమును గురించి కానీ, తన యొక్క భవిష్యత్తును గురించి కానీ, కెరియర్ను గురించి కానీ, లేకపోతే తనకు వచ్చేటువంటి కఠినమైనటువంటి శిక్షణ గురించి కానీ ఆలోచించకుండా కేవలము పరిపూర్ణంగా దేవుడి గురించి మాత్రమే ఆలోచించి దేవుడిని సంతోషింపచేయాలి, దేవుని దృష్టిలో అత్యంత ప్రామాణికమైనటువంటి పవిత్రతను నేను కాపాడుకోవాలి అని ఎంత తపన పడ్డాడో, ఆ రకంగా ప్రతి యవనస్తుడు యవనస్తురాలు ఈ రోజున తపన పడితే మిమ్మల్ని కూడా దేవుడు దానియేలులాగా వాడుకుంటాడు. దాంట్లో ఏ సందేహము లేదు. అండ్ ఇక మీ ఏజ్ ఏదైనా సరే ప్రిన్సిపల్ మాత్రం అదే. అన్ని ఏజెస్కి ప్రిన్సిపల్ అదే. లివ్ విత్ అ గాడ్ గివెన్ కన్విక్షన్. దేవుడు మనకిచ్చేటువంటి దృఢమైనటువంటి నిశ్చయతతో మనం జీవించాలి. అలా జీవిస్తే మనం ఎప్పుడూ రాజీ పడం, మనం ఎక్కడ కూడా అనవసరమైనటువంటి విషయాల్లో చేతులు వేయం. అండ్ దేవుడిని మనము ఆయాసపరిచేటువంటి వారముగా ఉండం. అది ఎప్పుడు జరుగుతుంది బ్రదర్? ఎప్పుడు జరుగుతుందంటే మన మనస్సు మారి రూపాంతరపరచబడినప్పుడు. అది ఎలా జరుగుతుందో మీకు తెలుసు. రోమా 12లో చెప్పబడింది, దేవుని వాక్యము చేత అది జరుగుతుంది. సో ఎక్కువ వాక్యం చదవండి, ఎక్కువ దేవుడి వాక్యంలో సమయం గడపండి. ఇంకా ఏ రకంగా కూడా మనల్ని మనం మార్చుకోలేం. దేవుడి వాక్యము మీ మైండ్లోకి ఎంత ఎక్కువ వెళ్తే, దేవుడి వాక్యము మీ మైండ్ని ఎంత ఎక్కువ కడిగితే, దేవుడి వాక్యము మీ మైండ్ని ఎంత ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేస్తే మీకు అంత ఎక్కువ కన్విక్షన్స్ ఏర్పడతాయి. అప్పుడు మీరు ఆ యొక్క కన్విక్షన్స్లో నిలబడితే మీకు అసాధ్యమైనది ఏది ఉండదు. సో డానియేల్ లాగా మన జీవితంలో దేవుడు మనకిచ్చినటువంటి ఆధిక్యతను మనం కోల్పోకుండా బ్రతుకుదాం. అలాంటి కృప దేవుడు మనలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించునుగాక. మీకు ఒక చిన్న అసైన్మెంట్ ఇచ్చేస్తాను. నెక్స్ట్ వీక్ మీరు ఆలోచించి నాకు చెప్పండి, ద రీజన్స్ ఫర్ డానియల్స్ కన్విక్షన్, ద రీజన్స్ ఫర్ డానియల్స్ స్పిరిచువాలిటీ. దానియేలు యొక్క ఆత్మీయతకు, దృఢ నిశ్చయతకు గల కారణాలు ఆలోచించండి. దానియేలు గ్రంథం చదవండి, చెప్పండి. నేను ఒక 3 ఇస్తాను మీకు, మీరు ఎన్నైనా నాకు ఇవ్వచ్చు. ప్రార్థన చేద్దాం. ప్రేమ గల మా తండ్రి, మరొకసారి దానియేలు గ్రంథం ద్వారా మీ యొక్క వాక్యమును మేము పఠించడానికి, నేర్చుకోవడానికి మీరు మాకు కృప దయచేసినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఆ యొక్క వ్యక్తి జీవితంలో మీ యొక్క కార్యము ఎంతో ఘనముగా జరిగింది. ఆ వ్యక్తి కూడా మీ కొరకు ఎంతో ఉన్నతముగా జీవించాడు. శ్రేష్టమైనటువంటి వ్యక్తిత్వము, శ్రేష్టమైనటువంటి నిర్ణయము అండ్ శ్రేష్టమైనటువంటి జీవితము, శ్రేష్టమైనటువంటి సాక్ష్యము ఈ లోకంలో విడిచిపెట్టాడు. అందుకనే 2,500 సంవత్సరాల తర్వాత కూడా ప్రపంచవ్యాప్తంగా ఇంకా ఎన్నో వేల మంది దానియేలు ద్వారా ప్రభావితం అవుతూనే ఉన్నారు. ప్రభువా, మమ్మల్ని కూడా ప్రభావితం చేయండి. ఈ వాక్యాన్ని పరిశుద్ధాత్ముడు ప్రతి ఒక్కరి హృదయాంతరంగాల్లోనికి తీసుకెళ్ళి వారిలో కార్యము చేయనట్లు కృప చూపించండి. మీ ప్రియ బిడ్డలందరూ కూడా మీ నడికట్టులాగా మీ నడుమునకు అంటుకొని ఉండునట్లు చేయండి. ఈరోజు మీ దీవెనలతో వారిని పంపించండి. వారమంతా వారితో మాట్లాడుతూ ఉండండి. మీరే ఘనత, మహిమ, ప్రభావములు పొందుకోమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనకు, ఆయన యొక్క చిత్తమునకు తమను తాము సమర్పించుకున్న ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండునుగాక. ఆమెన్.